హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం అందరం కూడా ఏ పూజ చేసినా సరే ధూపం, దీపం, నైవేద్యం, అలాగే మంత్రం ఇవన్నీ కూడా చేస్తుంటాం. అయితే ధూపం, దీపం, నైవేద్యం, ధూపం స్వామివారికి వెళ్ళిపోతుంది, అలాగే దీపం కూడా స్వీకరిస్తారు, అలాగే నైవేద్యం అయితే మాత్రం స్వీకరిస్తారు, కానీ అది మనకు తిరిగి వస్తుంది. అంతేనా? ధూపం వెనక్కి రాదు, దీపం వెనక్కి రాదు, అలాగే మంత్రం కూడా వెనక్కి రాదు. అంటే మంత్రం కూడా మనం చదివేటప్పుడు మంత్రాన్ని కూడా స్వీకరిస్తారు ఆ భగవంతుడు. అంటే మనం ఎంత జాగ్రత్తగా పూజ చేస్తూ అలాగే అష్టోత్తరం, స్తోత్రాలు, అలాగే సహస్రనామాలు ఇవన్నీ కూడా చదవాలి. అంటే మనం వెనక్కి తిరిగిరాంది అంటే అది ఏంటి, భగవంతుడు స్వీకరించారనే అర్థం. నైవేద్యం అంటే నైవేద్యం వెనక్కి తిరిగి తీసుకుంటాం, మనం తింటాం అందరం కూడా. అంటే ఈ 4 స్వీకరిస్తారు కాబట్టి మనం మంత్రం కూడా ఖచ్చితంగా చదవాలండి. మంత్రం కూడా చదివితేనే ఆ పూజకి ఫలితం ఉంటుంది. అయితే నేను ఇలా పూజ చేసుకుంటూ అష్టోత్తరం స్వామివారిది అయితే చదివానండి. శ్రీ వెంకటేశ్వర అష్టోత్తరం. శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతయే నమః. ఓం అనామయాయ నమః. ఓం అమృతాంసాయ నమః. ఓం జగద్వంద్యాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం శేషాద్రి నిలయాయ నమః. ఓం దేవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం శ్రీహరయే నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. ఓం శ్రీవత్సవక్షసే నమః. ఓం సర్వేశాయ నమః. ఓం గోపాలాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం గోపీశ్వరాయ నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం వైకుంఠపతయే నమః. ఓం అవ్యయాయ నమః. ఓం సుధాతనవే నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం నిత్యయౌవన రూపవతే నమః. ఓం చతుర్వేదాత్మకాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం పద్మినీ ప్రియాయ నమః. ఓం ధరాపతయే నమః. ఓం సురపతయే నమః. ఓం నిర్మలాయ నమః. ఓం దేవపూజితాయ నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం త్రిధామ్నే నమః. ఓం త్రిగుణాశ్రయాయ నమః. ఓం నిర్వికల్పాయ నమః. ఓం నిష్కలంకాయ నమః. ఓం నిరాంతకాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం నిరాభాసాయ నమః. ఓం నిత్యతృప్తాయ నమః. ఓం నిరుపద్రవాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం గదాధరాయ నమః. ఓం సార్జపానయే నమః. ఓం నందకినే నమః. ఓం శంఖధారకాయ నమః. ఓం అనేకమూర్తయే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం కటిహస్తాయ నమః. ఓం వరప్రదాయ నమః. ఓం అనేకాత్మనే నమః. ఓం దీనబంధవే నమః. ఓం ఆర్తలోకాభయప్రదాయ నమః. ఓం ఆకాశరాజవరదాయ నమః. యోగి హృత్పద్మందిరాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం కరుణాకరాయ నమః. ఓం జగత్పాలాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం శంసుమారాయ నమః. ఓం జటామకుటశోభితాయ నమః. ఓం శంఖమజ్యోల్మసన్మంజుకింకిణ్యాఢ్యకరండకాయ నమః. ఓం నీలమేఘశ్యామతనవే నమః. ఓం బిల్వపత్రార్చనప్రియాయ నమః. ఓం జగద్వ్యాపినే నమః. ఓం జగత్కర్త్రే నమః. ఓం జగత్సాక్షిణే నమః. ఓం జగత్పతయే నమః. ఓం చింతితార్థప్రదాయకాయ నమః. ఓం జిష్ణవే నమః. ఓం దశార్హాయ నమః. ఓం దశరూపవతే నమః. ఓం దేవకీనందనాయ నమః. ఓం సౌరయే నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం కన్యాశ్రవణతారాధ్యాయ నమః. ఓం పీతాంబరధరాయ నమః. ఓం అనగాయ నమః. ఓం వనమాలినే నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం మృగయాస్తమానసాయ నమః. ఓం అశ్వారూఢాయ నమః. ఓం ఖడ్గధారిణే నమః. ఓం ధనార్జన సముత్సుకాయ నమః. ఓం ఘనసార సలన్మధ్యకస్తూరి తిలకోజ్జులాయ నమః. ఓం సచ్చిదానందరూపాయ నమః. ఓం జగన్మంగళదాయకాయ నమః. ఓం యజ్ఞరూపాయ నమః. ఓం యజ్ఞభోక్త్రే నమః. ఓం చిన్మయాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం పరమార్థప్రదాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం దోద్దండ విక్రమాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః.
ఓం శ్రీ విభవే నమః. ఓం జగదీశ్వరాయ నమః. ఓం శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి. మనం ఇలా రోజు అష్టోత్తరం చదువుకొని ఖచ్చితంగా స్వామివారికి పంచోపచార పూజ చేయాలి. అలాగే హారతి అయితే ఇవ్వాలండి. హారతి ఇచ్చిన తర్వాత మనం ఎప్పుడు కూడా అంటే ధూపదీప నైవేద్యం హారతి ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఖచ్చితంగా అయితే మాత్రం స్వామివారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అయితే మాత్రం మనం మగవారైతే సాష్టాంగ నమస్కారం చేయాలి. ఆడవాళ్ళు అయితే మాత్రం తల వంచి శిరస్సు వంచి పాదాభివందనం అయితే చేయాలండి. మనం అలా పూజ చేస్తూ స్వామివారికి తండ్రి నీ పాదాలకు శతసహస్ర వందనాలని చెప్పుకోవచ్చు. పాహిమాం రక్షమాం అని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ మనం ఆ గోవిందుని శరణు వేడాలండి. అలా చేయడం వల్ల ఏంటంటే మన మాట తీరు ఖచ్చితంగా మారుతుందండి. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మంచి శుభాలు అయితే జరుగుతాయి. అలాగే మనం అనుకున్న పనులన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.